తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అక్కడ గవర్నర్ బీజేపీ ఏజెంట్గా మారిపోయాడు. ఒక్క ఈ గవర్నరే కాదు, దేశంలో ఉన్నటువంటి గవర్నర్లందరూ కూడా బీజేపీ ఏజెంట్లుగా మారారని మాట్లాడుతున్నది ఎవరు అంటే శుద్ధపూస కపిల్ సిబల్. కపిల్ సిబల్ ఇది మాట్లాడుతాడు నీతి వాక్య, అది దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు ఏజెంట్ల గురించి. అంటే బీజేపీ గవర్నర్లందరూ ఏజెంట్లుగా మారిపోయారు. ఇప్పుడు తమిళనాడులో అతిపెద్ద పార్టీ అయినటువంటి టీవీకేని పిలిపించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి ఆ తర్వాత బల నిరూపణకి సమయం ఇవ్వాలి. అదే కదా జరగాలి. మరి ఈ గవర్నర్ అలా కాకుండా బీజేపీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. బీజేపీకి సమయం ఇవ్వడం కోసం ఈ విధంగా విజయ్ని ఇబ్బంది పెడుతున్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే బీజేపీకి అక్కడ 70-80 స్థానాలు వచ్చాయి కాబట్టి మరొక 30-40 స్థానాలు ఎవరినో ఒకరిని పట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చూస్తుందన్నమాట. అక్కడ బీజేపీకి వచ్చిందే టింగ్ మీద ఒక్క స్థానం. పోనీ అన్నా డిఎంకేతో కలిసిన 48 స్థానాలకు మించం. అటు విజయ రాడు, ఇటు డిఎంకే రాదు బీజేపీ ఉంటే. మరి ఏ విధంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అర్థం కాదు. ఆ గవర్నర్ గారు ఏమొచ్చేసి ఆయన రాజేంద్ర అక్లేకర్, ప్రస్తుతానికి కేరళ గవర్నర్గా ఉన్నాడు. ఈయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ గవర్నర్ రవిని తీసేశారు కాబట్టి, ఆయన్ని పశ్చిమ బెంగాల్ పంపించేశారు కాబట్టి ఇక్కడ గవర్నర్గా ఈయన బాధ్యతలు చూసుకుంటున్నాడు. రాజేంద్ర గారు ఏంటంటే రాజ్యాంగాన్ని దాటి ఒక్క విషయంలో కూడా ముందుకు రా. ఇంతకుముందు బీజేపీ గవర్నర్లు వేరే విషయాల్లో వేరే దగ్గర అటు ఇటు చూసి ఉండొచ్చు, కానీ ఈయన అలా కాదు. ఒకవేళ బీజేపీకి ఈ పరిస్థితి వచ్చినా సరే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం. ఈయన ఏంటంటే రాజ్యాంగము చట్టము అంటాడు. సో వీళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని వాడుకున్నట్లుగా బహుశా ఏ పార్టీ వాళ్ళు వాడుకోలేదు. అంత దారుణంగా రాజ్యాంగాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు. కపిల్ సిబల్ ఒక బీజేపీకి తప్ప బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రతి పార్టీ తరఫు నుంచి ఈ లాయర్గా పనిచేస్తాడు సుప్రీంకోర్టులో. ఎలాంటి అవినీతి పరుడినైనా సరే రక్షించడానికి వెనకాడ్డాడు. దేశద్రోహి అయినా సరే, ఉగ్రవాదుల కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి న్యాయస్థానంలో. ఇలాంటి దేశద్రోహులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి దేశద్రోహులే మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు, మనకేమొచ్చేసి పాఠాలు చెప్తున్నారు. ఇలాంటి వారి మాటలు వినాల్సినటువంటి దౌర్భాగ్యం మనకి పట్టింది.